హాయ్ సార్, మనం విప్రోస్ లైఫ్ సైన్స్ బిజినెస్ ప్లాన్లో ఉన్నాం. మూడో ఆదాయ మార్గం ఏ విధంగా ఈ కంపెనీ ఇస్తుంది మనకు అనేది ఈ విషయం తెలుసుకోబోతున్నాం. మీకు ఏ విధంగా లాభం చేకూరుతుంది ఈ కంపెనీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. సో మూడోది కన్సిస్టెంట్ రిటైల్ ప్రాఫిట్. కన్సిస్టెంట్ అంటే ఏంది? కంటిన్యూగా ఒక పనిని మనం ముందుకు పోతున్నప్పుడు మనకు వచ్చే ఆదాయ మార్గం ఎలా ఉన్నాయి. సో ఒక రాత్రి ఒక పగలైతే ఒక డే ఎలా అవుతుందో ఈ 24 అవర్స్లో మనం పని చేసుకుంటూ సింగిల్ ఒక 10 కుటుంబాలు కలిసి ఒక ప్రోడక్ట్ అమ్మిన లాభం తీసుకోవచ్చు కదా. ఎంత లాభం తీసుకోవచ్చు? మనకు మన బిజినెస్ స్టార్ట్ చేసాం, ఒక ప్రోడక్ట్ని మనం కంటిన్యూగా ఒక ప్రోడక్ట్ని బై చేసాం. ఈ వారంలో చేసాం. మనకు ఫస్ట్ వారంలో మనకు ఫస్ట్ వీక్లో మన కంపెనీ కస్టమర్కి ఇచ్చిన కంపెనీకి 750 రూపాయలు మన కంపెనీ లాభం ఇస్తుంది. లాభం పొందుతాం ఏ రోజు ఆ రోజు మన అవసరాలు తీరుతాయి ఆ 750తో. ఆ విధంగా సెకండ్ వీక్ మనం ఆర్డర్ పెట్టుకుని అదే అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ లేకుండా సింగిల్ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుని అమ్ముకోవడం, ఆర్డర్ పెట్టుకోవడం, ఎక్కువగా ఏది వేరే ఇన్వెస్ట్ చేయకుండానే అదే అమ్ముకోవడం, ఆర్డర్ పెట్టుకోవడం మన ప్రోడక్ట్ వస్తుంది. అదేవిధంగా సెకండ్ ప్రోడక్ట్ అమ్మాం 750 తీసుకున్నాం. అలాగే థర్డ్ వీక్ అమ్మాం, మనకు 750 తీసుకున్నాం. ఆ విధంగా ఫోర్త్ వీక్ అమ్మాం, ఫోర్త్ వీక్ అమ్మితే మనకు 750 తీసుకున్నాం. ఐదో వారం కూడా తీసుకున్నాం. మనం 5 వారం ఆర్డర్ పెట్టాం, మళ్ళీ 5వ వారం కూడా మనం 5 వీక్లో 750 తీసుకున్నాం. టోటల్గా ఈ విధంగా ప్రాఫిట్ తీసుకుంటూనే కంపెనీ 6వ వారంలో మీకు కాంప్లిమెంట్ కింద ఒక 3000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ కంపెనీ మీకు ఇస్తుంది. సో మీరు తీసుకున్న ప్రతి కన్సిస్టెంట్గా తీసుకుంటూనే కంపెనీ మనకు ఇచ్చే ఒక గొప్ప అవకాశమే 3000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్. ఇది వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు, లాభం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కనీసం ఒక 25 అంటే సింగిల్ ప్రోడక్ట్ అమ్మినా కూడా ఇంత లాభం ఇస్తుంది కంపెనీ. అలాగే ఇంకా కొంచెం బెటర్ నేను నమ్మగలను. నాకు ఆల్రెడీ మీకు ఒక 10 కుటుంబాలు కలిసి ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ప్రోడక్ట్ రిజల్ట్ వస్తుంటుంది. వాళ్ళు వాడిన వాళ్ళతోనే మనం రిపీట్గా వాడుతుంటారు. ఆ విధంగా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. సెకండ్ ప్రాఫిట్ వస్తుంది దీంట్లోనే కన్సిస్టెంట్ రిటైల్ ప్రాఫిట్లోనే మనం 2 ప్రోడక్ట్ని ప్రతి వారం నెక్స్ట్ వారం పెంచారు. 2 ప్రోడక్ట్లు అమ్ముడుపోతున్నాయి, మీరు అమ్ముతున్నారు. ప్రతి వారం ఫస్ట్ వీక్ దీనికి 1500 రూపాయలు డబ్బు తీసుకోవచ్చు. ఆ విధంగా సెకండ్ వారం, థర్డ్ వారం, ఫోర్త్ వారం, ఫిఫ్త్ వారం కనిష్టంగా 5 వారాలు లాభం 10 నెలలు ప్రతి వారం 10 రోజులు తీసుకుంటూనే మనకు 6వ వారంలో కంపెనీ మనకు ఇక్కడ 2 ప్రోడక్ట్ అంటే దాదాపు 6000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ కంపెనీ మనకు ఇక్కడ లాభం ఇస్తుంది. అంటే ఈ కంపెనీ ఎంత ఒక అమ్మగలిగితే కస్టమర్ని తెలిసి వాళ్ళ అవసరాలు తీర్చినట్టయితే, సర్వీస్ ఇచ్చినట్టయితే కంపెనీ మనకు ఇచ్చే లాభం, మన ఇన్వెస్ట్మెంట్ తక్కువ లాభం ఎక్కువ ఎంత ఇస్తుందో చూడండి మీరు. అంటే ప్రతిరోజు డబ్బులు తీసుకునే గొప్ప అవకాశాన్ని కంపెనీ మనకు ఇస్తుంది. ఇదే కాకుండా ఇంకేమైనా ఇస్తుందా? నేను ఇంకా అమ్మగలను, నేను చెప్పగలను, నాకు ఆ స్థానం ఉంది, కంపెనీ ప్రోడక్ట్ మంచిది, చాలా వండర్ఫుల్ అని చెప్పేసి మీరు ఇంకొక నుంచి అమ్మగలను అనుకుంటే వారం కంపెనీ 4 ప్రోడక్ట్ని మీరు అమ్మగలిగితే, ఆ విధంగా ప్రతి వారం నేను ఎందుకు అమ్మగలను, ఇంకా కస్టమర్ పెడుతున్నారు, మీ ఫాలోవర్ పెడుతున్నారు, వాళ్ళందరూ నేను ఒక అప్రిషియేషన్ ఒక డాటా లాగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళు ఏదైతే చిన్న ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఫస్ట్ ఈ 4 ప్రోడక్ట్ని ఫస్ట్ వారం అమ్మినట్టయితే ఇక్కడ కంపెనీ మనకు ప్రతి వారం మనం 3000 రూపాయలు తీసుకుంటూనే, ఆ విధంగా 4 వారాలు కంటిన్యూగా 4 వారాలు 4 వీక్ మనం ఆర్డర్ పెడితే కంపెనీ ప్రతి వారం 3000 తీసుకుంటూనే 5వ వారం వచ్చేసి ఇక్కడ ఒక వారం తగ్గించారండి. ప్రతి వారం 4 అమ్ముతున్నందుకు 5వ వారం వీక్లో మనకు కంపెనీ ఇక్కడ 9000 వర్త్ అప్పుడు అంటే 3 ప్రోడక్ట్ల కంపెనీ ఇక్కడ 3 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది కంపెనీ. అంటే ఇవి అమ్ముకోవచ్చు, వాడుకోవచ్చు. సో ప్రతి వారం 4 మూడు 12,000 ఫ్రీస్ తీసుకోవచ్చు, ప్లస్ ఇక 9,000 దగ్గర 21,000 రూపాయలు మనం పొందొచ్చు. అంత గొప్ప ఆపర్చునిటీ మనం రిటైల్గా కనెక్షన్ రిటైల్ చేయగలిగితే. ఇంకా కొంచెం అవకాశం ఉందా, ఇంకా నాకు ఇక ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాయా, నేను అమ్ముకోగలను అని చెప్పేసి మీరు అనుకుంటుంది కంపెనీ ఇంకా కనెక్షన్ రిటైల్ ప్రాఫిట్లో భాగంగా ఇంకోటి లాస్ట్ అండి. ఇక్కడ మీరు కంటిన్యూగా మీరు అమ్మినట్టయితే మీరు 250 PV అంటే ఒక వారానికి 10 ప్రోడక్ట్ మీరు అమ్మినట్టయితే, అంటే నేను ఎక్కువ అమ్మగలను, ఎక్కువగా నేను సేల్ చేయగలను, మీకు నమ్మకం పేరు వేయకూడదు. ఆటోమేటిక్గా 1, 2, 3, 4 పోతున్నారు. మీరు కంటిన్యూగా 10 ప్రోడక్ట్లు ఉంటే 10 × 750 ప్రతి వారం 7,500 తీసుకోవచ్చు. ఆ విధంగా ఫస్ట్ వారం, ఆ విధంగా కంటిన్యూగా మీరు 4 వారాలు 7,500 తీసుకుంటూనే 4 వారాలు 5వ వారంలో కంపెనీ మనకి ఇక్కడ 15,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే దాదాపు కంపెనీ మనకు 5 ప్రోడక్ట్లు ఇక్కడ కంపెనీ ఫ్రీ చేసింది మనకు కాంప్లిమెంట్ కింద. ఎందుకంటే ప్రతిరోజు తీసుకోవచ్చు, ప్రతి వారం తీసుకోవచ్చు. ఆవిడ తీసుకుంటూ మనం పార్ట్ టైం నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు దాదాపు 15,000 రూపాయలు వర్త్ ఆఫ్ అంటే ప్రతి వారం వచ్చేసి 7,500 ఇంటూ 4 వారాలు అంటే 2 వారాలు 15,000, 4 వారాలు మొత్తం 30,000 తీసుకుంటూనే 9,000 దగ్గర 40,000 రూపాయలు తీసుకునే గొప్ప అవకాశం ఎక్కడ దొరుకుతుందని ఇలాంటి అవకాశం. అంత అద్భుతమైన మనకు కంపెనీ
కన్సిషన్ రీటైల్ ప్రాఫిట్లో ఇస్తుంది అనే విషయం తెలియజేస్తున్నాను.